హాయ్ అండి. నమస్తే. ఈరోజు స్పెషల్ పెసరట్టు ఉప్మా, అలాగే పెసరట్టుతో కర్రీ అండి. ఈ పెసరట్టు ఉప్మాని, అలాగే ఈ పెసరట్టుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఒక 3 గ్లాసులు పెసరపప్పుని తీసుకొని 3, 4 సార్లు కడిగేసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టాలండి. నానిన పెసరపప్పుని మళ్ళీ కడుక్కొని పొట్టుతోనే రుబ్బుకోవాలండి, అల్లం, వెల్లుల్లి వేసుకొని. ఇప్పుడు పెసరట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. అలాగే అల్లం, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ముందుగా ఉప్మా రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద పెనం పెట్టి చిన్న గిన్నెతో ఆయిల్ వేసుకొని, అలాగే ఉప్మా పోపులు వేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి త్వరగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే చిన్న బౌల్‌తో కరాచీనోక వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. నూక త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అట్లలోకి వేసుకొని ఈ మెత్తగా రుబ్బిన పెసరపప్పుని దోసలాగా పల్చగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఒకవైపు వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉడికిందో. ఇప్పుడు ఈ పెసరట్టుని ఉప్మాతో తింటే సూపర్ ఉంటది. అలాగే పల్లీ చట్నీ కాంబినేషన్ అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెసరట్టు కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్‌లోకి. ఒక 4 ఉల్లిపాయలు, అలాగే 3 టమాటాలు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ ఒకటి, కొంచెం జీలకర్ర, అలాగే 4 ఎండుమిరపకాయలు బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని పక్కనుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెసరట్టు వేసుకోవాలి. ఇది దళసరగా వేసుకోవాలండి. అలాగే ఎక్కువ వేగనివ్వకూడదు. లైట్‌గా వేగనివ్వాలంతే. ఈ లైట్‌గా వేగిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆలు, అలాగే అర స్పూన్ మెంతులు, అలాగే పచ్చిమిరపకాయలు, మనం నూరుకున్న మసాలా ముద్ద ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకొని వేపుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ కారం. మసాలా ముద్ద అంతా బాగా వేగిన తర్వాత ముక్కలుగా కోసుకున్న ఈ పెసరట్టుని వేసుకోవాలి ఫ్రెండ్స్. పెసరట్టు ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి. పులుపు బాగా ఉడుకుతుండగా 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే అర స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి ఉడకనివ్వాలండి. కొంచెం లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా దగ్గర పడిందో. అయిపోయింది కర్రీ. పులుపుని మొత్తం పీల్చుకొని అట్టు చాలా బాగా పొంగిందండి. ఈ కర్రీ అయితే నిజంగా చాలా అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని డెకరేట్ చేసుకుంటే అదిరిపోద్ది అంతే. ఎప్పుడైనా మీరు పెసరట్టు ఉప్మా చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఉదయం టిఫిను అయిపోద్ది. అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకి కర్రీ కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా 15 మినిట్స్‌లో అయిపోద్దంతే. బాయ్ ఫ్రెండ్స్.